ఓం ఆపదామభర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ తదాఖలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ క్వతయే నమః. వామాంకశ్చిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓ రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణంలో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాము. సుందరకాండలో 42వ సర్గ. ఈ 42వ సర్గలో హనుమ కింకరులను వధిస్తాడు. ఇంతవరకు ఎలా వచ్చిందనంటే అమ్మవారిని దర్శించుకోవటం, అమ్మవారి అభిజ్ఞలు ఇవ్వటం, అమ్మవారిని ఊరడించడం ఇవన్నీ అయిపోయినాయి. అయిన తర్వాత అమ్మ నేను వెళ్ళి వస్తాను అని సీతాదేవితో అంటే సీతాదేవి ఆశీర్వదించింది హనుమను. ఎలా ఆశీర్వదించిందంటే శివస్తే స్పంధానమస్తు, నీకు శుభము కలుగుగాక అని ఆశీర్వదించింది కూడా. సరే ఆయన బయలుదేరాడు. అక్కడి నుంచి 2-3 అడుగులు ముందుకు వేసి ఆగాడు. ఆగి ఏం చేశాడు? అల్పశేషం కార్యం అన్నాడు. ఇంకా కార్యం పూర్తి కాలేదు, ఇప్పుడు సగం మాత్రమే అయిపోయింది, ఇంకా సగం ఉంది కార్యం అని అయిపోయినాడు. అక్కడ ఆగి ఇప్పుడు ఏం చేశాడు అనమాట, ఎలా ఈ వానరుల యొక్క పరాక్రమం ఏమిటి ఇదంతా తెలుసుకోవాలి, ఏం చేయాలి అని ఆలోచన చేసుకొని ఆ అశోకవనాన్ని శోకవనం చేసేసాడు. అనగా ఆ అశోకవనంలో చెట్లన్నిటిని కూడా చాదినంత వరకు అన్నిటినీ వెరగొట్టి పారేశాడు. ఆ అశోకవనంలో సరస్సులు ఉంటే వాటిని తెంచి పారేసేసాడు. విశేషంగా ఆ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ ఒకసారి లేచేసి గందరగోళం చేసేసి, ఇది ఎలా ఉందనంటే అశోకవనం అంతా కూడా చాలా ఎలా ఉందనంటే గందరగోళంగా ఉండిపోయి పెద్ద ధ్వనులతోటి ఉండి ఆ లంక అంతా వినపడుతుంది. ఆ సందర్భంలో సీతాదేవి దగ్గర ఉన్నటువంటి కాపలా కాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిద్ర నుంచి మేల్కొన్నారు. మేలుకొని వాళ్ళు ఎవరమ్మా ఈయన వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎక్కడ వాడు, ఈయన ఏమిటి నీకు తెలియదా ఏమిటి విషయాలు చెప్పు అని అన్నాడు. అమ్మా నాకేం తెలుసమ్మా, నాకేమి తెలియదు, పాము కాళ్ళు పాముకే తెలుస్తుంది, కాబట్టి మీరే తెలియాలి, మీరు రాక్షసులు కదా, మీరు ఏ రూపాలు పొందుతారో ఏమిటో అంతా మీకే తెలియాలి, అంతేగాని నాకేం తెలుసు నాకేం తెలియదమ్మానని విషయం ఏమి చెప్పలే. ఆమె అసలు ఏం చెప్పలే. పాము కాళ్ళు పాముకే తెలుసు, మీరు పాములు లాంటి వాళ్ళు అని అర్థం, మీకే తెలుసు అని. సరే అంటే తర్వాత ఇంకేమి చెప్పేటట్లేదులే నిజమని పరిగెత్తారు. రావణాసుడి దగ్గరికి పరిగెత్తేసేసి మొత్తం చెప్పేశారు. ఏమండి మహారాజా, ఇదిగో ఇక్కడ ఈ విధంగా ఒక కోతి వచ్చింది, చాలా అంతా పాడు చేసేసింది, కానీ ధ్వంసం అంతా చేసింది, కానీ సీతాదేవి ఉన్నటువంటి ప్రాంతం మాత్రం ధ్వంసం చేయట్లేదండి. అది కాబట్టి ఇది చాలా భయంకరంగా ఉన్నది ఈ వానరము,
కాబట్టి ఎలా అయినా సరే ఈ వానరాన్ని పట్టి బంధించి శిక్షించండి అని ఆ రాక్షస స్త్రీలు అన్నారు. అనేటప్పుడు ఈ రావణాసుడికి మహా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి వెంటనే ఆయన కింకరులని ఆజ్ఞాపించేసేసాడు. 80,000 మంది వచ్చారనమాట. ఒక్కసారి 8,000 కాదు, 80,000 కింకరులు వాళ్ళు. ఈ కింకరులు చాలా భయంకరులు వీళ్ళు. అటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేసేసారు. వాళ్ళు వివిధ ఆయుధాలు తీసుకున్నారు. ఒక్కొక్కడు తీసుకొని ఆ హనుమ దగ్గరికి వచ్చేసేసారు. ఈ హనుమ అప్పుడు ఎలా ఉన్నాడు అంటే, ఆ అశోకవనానికి ఒక తోరణ స్తంభం ఉన్నది. అంటే ఇప్పుడు మనం కమాన్ అంటుంటాం చూశారు, ప్రవేశిస్తుంటే ఒక పెద్ద ఇది ఉంటుంది. అట్లానే చాలా పెద్దదైనటువంటి తోరణ స్తంభం ప్రవేశ ద్వారం ఉంది దేనికి, ఆ అశోకవనానికి. అది పెద్దది. ఈయన ఏం చేశాడు, శుభ్రంగా అన్నిటినీ వెరగొట్టు పారేశాడు. ఆ తోరణ స్తంభం మీద కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎలా ఉన్నట్టు పెద్ద అగ్ని జ్యోతి, అగ్ని జ్వాల వలె మండిపోతున్నాడు. అంత భయంకరంగా ఉన్నట్టు పండిస్తారు. అలా ఉన్నాడు. ఇంకా వీళ్ళు ఉన్నారుగా 80,000 మంది, వీళ్ళందరూ వచ్చేసేసారు. వీళ్ళందరూ కూడా వచ్చేసేసేటప్పటికి ఇంకా వాళ్ళ పని పట్టాలిగా ఎవరు, హనుమ. అందుకని ఆయన మొట్టమొదటి ఎలా ప్రారంభిస్తున్నాడో చూడండి. ఎలా అంటే 30వ శ్లోకంలో ఒక విశేషం ఇక్కడి నుంచి ఉన్నది. 30లో ఏంటంటే, హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభ హితావావిధ్య లాంగూలం ననాద చ మహాస్వనం. అప్పుడు శ్రీమాన్ తేజస్వి హనుమాన్, హనుమకున్నటువంటి విశేషణాలు వేశారు. తేజస్వి, ప్రకాశవంతమైన వాడు. ఎటువంటి ప్రకాశం, అగ్ని ఏ విధంగా ప్రకాశము అన్నటువంటి వాడు. శ్రీవాన్ అనగా కాంతివంతమైనటువంటి వాడు. పర్వత సన్నిభ, పర్వతవంతటి వాడు. అటువంటి ఆయనట తన లాంగూలం అంటే తోక, ఆ తోకని నేలకేసి కొట్టి, వావిధ్య అంటే నేలకేసి టకామని కొట్టేసేసి, చటామని కొట్టేసేసాడు. కొట్టేసి ననాదచ మహాస్వనం, మహాస్వనం గొప్ప సింహనాదం చేశాడు. సింహనాదము అనగా ఈ సింహం గర్జిస్తుంది, గర్జిస్తే దానికి ఆ గర్జనకే భయపడిపోతారు. అలా పెద్ద సింహనాదం చేసేసాడు. ఈ మనకి రెండు సార్లు 2-3 సార్లు ఆయన తోక కొట్టాడు అని అంటే ఏదో పెద్ద ప్రళయం సృష్టించాడని అర్థం. అది అవతల అందరూ పోయినట్టేనని అర్థం. అంత విశేషమైన తోక నేల కొట్టాడు అంటే. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఏమిటంటే, హనుమద్ ఉపాసకులు వాళ్ళు లాంగూల స్తవం అని ఉన్నది. లాంగూల స్తవము, లాంగూలం అని అంటే తోక, అయ్యగారి తోక. ఈ తోకను స్తుతించటం, ఈ తోకను స్తుతించారని అంటే మనకు ఎటువంటి ఆపదలు ఉండవు. మనకు ఆపదలు కష్టాలు ఇటువంటివి ఏవి ఉండవు. ఆ తోకలో గొప్ప విశేషమైన తోక కుచ్చు ఉంటుంది చూసారు, చివరిన కుచ్చు. ఆ కుచ్చులో సమస్తమైనటువంటి జగత్తు ఉంటుంది. అది ఆ వర్ణనలోనమాట లాంగూల స్తవము అంటారు. ఇది మనకు దీనిలో కూడా యూట్యూబ్ లో కూడా మీరు కొట్టారంటే కనబడుతుంటుంది అనమాట, ఈ లాంగూల స్తవము అనేటువంటిది. హనుమ గారికి ఈ లాంగూలం అంటే అంత గొప్ప విశేషం. శక్తి అంతా ఆ లాంగూలంలోనే ఉంటుంది. ఆయన శక్తి అంతా ఒక విశేషం. అహింగ అయిపోయింది, నేలకేసి కొట్టాడు. ఇంకా ఈయన సభూత్వా సుమహాకాయో హనుమాన్ మారుతాత్మజ. మారుతాత్మజ, వాయుదేవుని కుమారుడు హనుమాన్. ఈ పదం వేస్తాడు, మారుతాత్మజ, వాయుదేవుని కుమారుడు, అగ్ని స్వరూపుడు అనే అర్థం. సుమహాకాయో, సు గొప్ప, మహాకాయో చెప్పలేనంత శరీరం అంటే పెంచేసేసాడు. మొట్టమొదట ఆ సముద్ర తీరాన్ని ఉన్నప్పుడు వీళ్ళందరూ పొగిడారు, భజే వాయుగాత్రం భజే సౌరమిత్రం, ఈ విధంగా పెరిగిపోతున్నాడు. అట్లా పెరిగిపోయినాడు. సుమహాకాయో, పెద్ద శరీరం ఉంది. ఇప్పుడు దృష్టం, గట్టిగా, ఆస్ఫోటయామాస అనగా జబ్బలు సరిచేశాడు. అనగా ఇప్పుడు వీళ్ళు ఉంటారు చూశారు, ఎవరు కుస్తీ పెట్టేటువంటి వాళ్ళు ఇట్లా చేతులు అలా కొట్టుకుంటారు, అట్లా జబ్బలు కొట్టుకున్నారు.
రండి చూద్దాం అన్నట్టు, యుద్ధానికి రండి అని. ఆ దెబ్బలు ఇట్లా కొట్టేసేటప్పుడు ఆ శబ్దానికి ఏం జరుగుతుందో చూసుకోండి, ఎంత గొప్ప విశేషం జరిగిందో. కాబట్టి దీని ప్రకారంగా హనుమ అప్పుడు ఎంత ఎత్తున్నాడో సంగతి మనకు అర్థమవుతుంది. ఏం జరిగింది అప్పుడు? లంకన్ శబ్దేన పూరయన్, ఆ జబ్బల శబ్దానికిట లంకంతా ఆ శబ్దం నిండిపోయిందిట, ప్రతిధ్వనించిపోయిందిట. ఆ ప్రతిధ్వనించిపోయేటప్పుడు ఇట తస్యాస్ఫోటిత శబ్దేన, ఆస్ఫోటిత శబ్దం, ఆ శబ్దం వలన సమ సానువాదిన, స అనువాదిన అనమాట. అంటే ప్రతిధ్వనించున్నట్లుగా, లంక ప్రతిధ్వనించున్నట్లుగా, మహత గొప్పగా పెద్దగా ప్రతిధ్వనించింది ఆ శబ్దానికి. ఆ ప్రతిధ్వనించేటప్పటికిట గగనాత్, ఆకాశంలో పోతున్నాయి పాపం పక్షులు. ఆ పక్షులు విహంగాక అనమాట, పేతుహు డాములు కింద పడ్డాయి, చచ్చిరి కొన్ని. అంటే ఈ శబ్దానికి ఆ పైన పోతున్నటువంటి ఆ పక్షులు ఒక్కసారి గుండె బయలు కింద పడి చచ్చిపోయింది. అంటే దీన్ని బట్టి ఈయన ఎంతటి భయాన్ని సృష్టించాడో చూసుకోండి. ఈ రాక్షసులకి ఇంకా ఇప్పుడు దీనికే గుండె బయలు చస్తారు కొంతమంది అని అనమాట. అది పేతు విహంగా గగనాత్ ఉచ్చై ఇదం అఘోష ఎత్తు, పెద్దగా దెబ్బలు చేశాడు. పెద్దగా స్పీకర్ ఉంటుంది చూసావు, చెవులు బయలుపోయేంత ఇది పెద్ద స్పీకర్ లాగా పెద్దగా 4 శ్లోకాలు పెద్దగా చెప్పేస్తున్నాడు. అనగా లంకలో ఉన్నటువంటి వాడు, ప్రతి వాడు ఏ మూలున్నా సరే వాడికి వినపడేటట్టు ఒక 4 శ్లోకాలు. ఇవి ప్రధానమైన శ్లోకాలు. మిగిలిన ఎన్ని శ్లోకాలు చదివినా చెప్పకపోయినా ఇవి చెబితే చాలు. నేనేమో కొన్ని చెప్పుకుంటూ వచ్చాను, ఏది నమోస్తు రామాయ, అసలు అదే అటువంటిది అనుకో. వాటికన్నా కూడా ఒక మెట్టు ఎక్కువ ఇది. ఇది 4 శ్లోకాలు. ఇది ఏమిటి? ఈ 4 శ్లోకాలు విశేషమైనటువంటివి. చాలా మంది హనుమద్ ఉపాసకులందరూ కూడా చకాచకా చెప్పేస్తారు ఇవి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ 4 శ్లోకాలు చెప్పారు అనుకోండి, 4 శ్లోకాలు చెప్పడం 1 నిమిషం పడుతుంది. రోజుకు ఒకసారి చెప్పండి, మీకు ఎటువంటి యాక్సిడెంట్ జరగదు, మీకు ఎటువంటి ప్రమాదాలు జరగవు, అర్థం కాలా, ఎటువంటి అనారోగ్యాలు రావు. పైగా రాహుకేతువులు శనులు అనేటువంటి వాళ్ళు పరిగెత్తుతారు మిమ్మల్ని చూసి, ఎందుకంటే ఈ 4 శ్లోకాలు పట్టుకొని వచ్చాడు రా ఈయనని. అది అంత గొప్ప విశేషమైన దీనిలో ఈ 4 శ్లోకాలు చూడండి. ఏమంటున్నాడు ఆయన? మొత్తం లంకంతా వినపడాలి, ప్రతిధ్వనిస్తున్నాయి. ఇలా ఈ 4 శ్లోకాలు చెబుతున్నాడు ఆయన. అంటున్నాడు ఎందుకంటే ఈ 4 శ్లోకాలు చెబుతుంటే మళ్ళీ ఆయన వచ్చి కూర్చుంటాడు మీ దగ్గర వచ్చి కూర్చుంటాడు ఆయన. ఈ 4 శ్లోకాలు నావి కదా, ఎవరైనా చెబుతున్నది మీరు? ఎవరైతే నేను చెబుతున్నానండి, అలానా అంటే వింటా నేను మళ్ళీ. చెప్పండి, నా 4 నాకు అప్ప చెప్పండి. గురువు గారు ఈ 4 శ్లోకాల నంబర్స్ చెప్పరా? 30, 31, 32 అర్థం కాదు. 4 శ్లోకాలు అంటున్నారు కదా హనుమంతు వాళ్ళు చెప్పినది. ఆ 4 తప్పకుండా బై హార్ట్ చేయమని చెప్పారు కదా. జయత్యతి బలో రాము అక్కడ నుండి అక్కడ వస్తున్నా అదే అసలు విషయంలోకి వస్తున్నాను. సారీ. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఈ శ్లోకంలో జయతి అనేటువంటిది క్రియాపదం. ఇది అతి బలో రామ, రాముడు అతి బలుడు. ఇది అతి బలుడు. అందులో మామూలమైనటువంటి బలము అందరిలాగా ఉండేటువంటి అతి బలము. అసలు వాస్తవానికి ఆయనకి బలాతి బల విద్యలు విశ్వామిత్రుడు ఇచ్చాడు. బలాతి బల విద్యలు ఉన్నాయి ఆయనకి. రామలక్ష్మణులకి బలాతి బల విద్యలు ఉన్నాయి. ఆ బలాతి బల విద్యల వలన వాళ్ళని ఎవరు జయించలేరు. అదే ఇంకొకటి. సహజంగా మహాబలుడు ఒకటి. ఇకపోతే రాముడు అటువంటి వాడు. ఇక లక్ష్మణుడి సంగతి చెబుతాం. మహాబలః, రామలక్ష్మణులు మహాబలశాలురయ్యా అని మొట్టమొదట చెబుతూ ఉన్నాడు. మొట్టమొదట రామలక్ష్మణుల పేరు చెప్పేశాడు. లంకలో వినపడాలి. ఏ మాటలు వినపడాలి అని అంటే రామలక్ష్మణుల పేర్లు వినపడాలి. అది ఇక్కడ మొట్టమొదట. అది నేను చంపేస్తాను అని అంటలేదు ఇప్పుడు.
ఏం మాటలు వినపడుతున్నాయి? మొట్టమొదటి రామలక్ష్మణుల పేర్లు వినపడాలి లంకలో. అది ఇక మూడో మనిషి పేరు వినపడాలి. ఎవరు మూడో మనిషి అంటే రాజా జయతి సుగ్రీవా. ఎవరంటే సుగ్రీవుడు, వానరుల రాజు సుగ్రీవుడు. ఆయన రాఘవేణాభిపాలిత. ఆ సుగ్రీవుడు ఎవరి చేత పరిపాలింపబడుతున్నాడు అనగా సుగ్రీవుడికి రాజుగారు ఎవరు అసలు అంటే రామచంద్రమూర్తే. రామచంద్రమూర్తి చేత పరిపాలింపబడుతున్నాడు ఈ సుగ్రీవుడు కూడా. అంటే రామచంద్రమూర్తి చేత రక్షింపబడుతున్నాడు. ఇప్పుడు ముగ్గురు వచ్చేసారు మొదటి శ్లోకంలో. సుగ్రీవుడి పేరు కూడా వచ్చేసింది. సుగ్రీవుడి పేరు కూడా వచ్చేసేటప్పటికి వెంటనే వాళ్ళు ఓహో వాలి తమ్ముడు సుగ్రీవుడు, ఓహో అదే సంగతి అనుకోవాలి వాళ్ళు. అట్లా అన్నమాట. ఎవరి పేర్లు చెప్పాడో చూసుకోండి. మహాబలశాలుర యొక్క పేర్లు చెప్పేశాడు ముందు. వాళ్ళకి ఏం జరగాలి? జయతి, జయము కలుగు గాక. రామలక్ష్మణులకు సుగ్రీవులకు జయము కలుగు గాక. సుగ్రీవుడు ఎవరు? వానర రాజు, తనకి రాజే ఆయన. వానర రాజు అంటే తనకి సుగ్రీవుడు రాజు గారు. కానీ అసలు ప్రభు ఎవరు అందరికీ అంటే రామచంద్రమూర్తి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. ఒకటి అని చెప్పాడు. తర్వాత రెండు, దాసోహం కోసలేంద్రస్య. ఇప్పుడు ముగ్గురు సంగతి చెప్పిన తర్వాత తన సంగతి చెప్పుకోవాలిగా. ముగ్గురు సంగతి చెప్పాడు, తన సంగతి చెబుతున్నాడు. అహం నేను దాసోహం కోసలేంద్రస్య. కోసల దేశమునకు రాజుగారు ఉన్నాడు. కోసల దేశం అసలు పేరు ఇండియా, భారతదేశం పేరు. దానికి రాజధాని ఢిల్లీ అన్నట్టుగానే కోసల దేశం, దానికి రాజధాని అయోధ్య. అది ఆ కోసల దేశానికి రాజుగారు ఎవరో? రామచంద్రమూర్తి. రామస్య అక్లిష్ట కర్మణ. ఆయన ఎటువంటి వాడంటే ఎటువంటి కష్టమైన పనినైనా కానీ సుసాధ్యంగా చేసేటువంటి వాడు. అనగా బహు సులభంగా ఎంతటి అసాధ్యమైన కార్యం సుసాధ్యం చేసేటువంటి వాడు అని అర్థం. అది అంతటి గొప్పవాడయా రాముడు అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? అటువంటి రామచంద్రమూర్తికి అహం నేను దాసః, నేను దాసుడను అని చెబుతున్నాను. దాసుడు అంటే అర్థం ఏమిటి? ఇంకా ఆ ప్రభు గారి దగ్గర ఉండేటువంటి ఒక సేవకుడు అని అర్థం. ప్రభు గారు కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. అది దాసుడు అంటే. అందుకనే మనకు ఎక్కడ కూడా రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చుంటే ఆ కాళ్ళ దగ్గర నేను కూర్చుంటాడు. అది దాసః, నేను దాసుడను. అహం దాసః. అహం, ఆ అహం ఎవరు చెబుతున్నాడు రెండో లైన్లో. హనుమాన్ శత్రు సైన్యానాం. నేను ఎవరిని? మారుతాత్మజ, వాయుదేవుని కుమారుడను. హనుమాన్, నా పేరు హనుమ. శత్రు సైన్యానాం నిహంత. శత్రు సైన్యానాం, శత్రుశూల యొక్క సైన్యమునంతటి నిహంత, చంపివేసేస్తాను, సంహరించువాడను. శత్రు సైన్యం మొత్తాన్ని నేను ఎవరిని మిగల్చకుండా మొత్తాన్ని చంపేస్తాను అంటున్నాడు. అనగా రాక్షస సంహారం చేసేస్తాను నేను అని చెబుతున్నాడు. చూడండి ఎంత ఎంత ధైర్యంగా చెబుతున్నాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. మారుతాత్మజ అనేటప్పటికీ ఆయన వచ్చి కూర్చుంటాడు ఇక్కడే. మారుతాత్మజ, నేను వస్తున్నాను అని అంటాడు. ఎవరు? ఆంజనేయ స్వామి వారు. హనుమాన్ వచ్చి కూర్చున్నాడు. ఎవరు మీ వెంట పడుతున్నాడు నాకు చెప్పు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని అంటాడంట. అందుకనే రాహువు శని ఇటువంటి వాళ్ళు పట్టినటువంటి వాళ్ళకి అదేనమాట, వాళ్ళ సంగతి ఎందుకు పడతాడు, ఆయన చూసుకుంటాడంత. అదే కాదు ఇంకా అనేక, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు. మీకు రహస్యం చెప్తా, ఎవరికి చెప్పవాకండి. ఇప్పుడు చెప్పమంటారా? నేను సుందరకాండ చెబుతున్నా కదా రామాయణం రోజు ఆంజనేయ స్వామి. నాకేం రోగాలు లేవు, చక్కగా ఆరోగ్యంగా ఉన్నా, శుభ్రంగా పుస్తకం రాస్తుంది. మీకు పొద్దున్న 6ంటికి ఏంటి పాఠం చెబుతున్నా,
మళ్ళీ సాయంకాలం పాఠం చెబుతుంది. అర్థం కదా? అంటే ఏంటనమాట, 5 రోజులు సోమవారం శుక్రవారం దాకా రోజు సాయంకాలం చెబుతున్నాను. ఉదయం పూట శనివారం దగ్గర నుంచి బుధవారం దాకా ఉదయం కూడా చెబుతున్నా కదా. ఎవరి మహత్యం? మీరు జాయిన్ కానీ మీ సంగతి కానీ చూడండి. ఎందుకు చెబుతున్నానంటే అది గొప్ప విశేషం. అంతేగాని అది ఏంటనమాట, వాక్ శక్తి అనేటువంటిది అన్నిటికన్నా గొప్పది. వాక్ శక్తి వలన ఆరోగ్య సిద్ధిరస్తు. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకు డబ్బులు కావాలి, కట్టలు కట్టలు కావాలి, అయ్యా ఇవ్వు, అది అనేవాడు అడుగుతున్నాడు అని అంటే వాడు అజ్ఞాని. వాడు ఎవరైతే అడుగుతా అది కాదు. ఎవరంటే వాక్ శక్తి ఆరోగ్య శక్తి 2 శక్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర పరమాత్మ ఉంటాడు. ఇవి అశాశ్వతమైనటువంటి, అవంతట అవే వస్తుంటాయి. ధనాలు వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, రకరకాలు. అందువలన శాశ్వతమైనటువంటిది ఈ రోజు వరకు కూడా. నేను మొట్టమొదట రాసిన పుస్తకము, సరే ఎక్కడికి అమెరికా వచ్చిన తర్వాత సుందరకాండ నేను రాసిన పుస్తకం. ఎప్పుడంటే 2010లో, 12 సుందరకాండ మొట్టమొదట రాసిన పుస్తకం. ఆ పుస్తకాన్ని భద్రాచల దేవస్థానంలో ఆవిష్కరించారు. ఆ సుందరకాండ భద్రాచల దేవస్థానంలో ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు 3 ఎడిషన్స్ తోటి వచ్చింది ఇది సుందరకాండ. అందువల్ల ఏంటంటే చెప్పేది, పట్టుకోటల్లో ఉంటుంది ఆ ఆంజనేయ స్వామి గారిని. ఏదో పట్టుకున్నాంలే, ఏదో చేసాంలే అనేటువంటి దాన్ని చాలా మంది ఉంటారు. దాని తగ్గట్టు అట్లనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే సుందరకాండ పట్టుకున్నారు అని అంటే దానిలో విశేషం ఏమిటి, ఆంజనేయ స్వామిని గురించి ఏం తెలుసుకోవాలి, మనం ఎట్లా నేర్చుకోవాల్సింది ఉంది, దానిలో ఉండేటువంటి వాక్ శక్తి ఏమిటి తెలుసుకొని ఆచరణ చేసుకున్నటువంటి వాళ్ళకి హనుమ యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఇందులో సందేహం ఏమీ లేదు. ఆ సుందరకాండయే సౌందర్యలహరి, ఆ సౌందర్యలహరియే లలిత రహస్య సహస్రనామాలు, ఆ లలిత రహస్య సహస్రనామాలే ఉపనిషత్తులు. అది ఈ మొత్తం సర్కిల్ తిరుగుతూ ఉంటుంటాయి అది అనమాట. అందువలన ఆ ఆంజనేయ స్వామి వారిని సులభంగా పట్టుకోవటానికి ఉపనిషత్తులు అంటే అర్థం కాదయ్యా, కష్టమయ్యా అని అనుకుంటే, అయ్యా సుందరకాండ పట్టుకో. సుందరకాండలో పరబ్రహ్మ స్వరూపం ఉన్నారయ్యా. ఆ పరబ్రహ్మ స్వరూపం రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తికి ఎవరు అని అంటే భక్తుడు హనుమ. హనుమ ఏ విధంగా నడుస్తున్నాడో, ఆయన ఎట్లయితే నడుస్తున్నాడో నువ్వు అట్లా నడువు చాలు, ఇంకేం అక్కర్లేదు, అంతే. అది చెప్పారు. అందువలన ఇక్కడ తెలుసుకోవాల్సింది మీరందరూ కూడా, ఇది ముఖ్యమైనటువంటి విషయము. సుందరకాండని జాగ్రత్తగా పట్టుకోండి. అనగా విశేషం ఏమిటనంటే ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆంజనేయ స్వామి వారు తన ప్రభు అయిన రామచంద్రమూర్తి దగ్గర తీసుకెళ్లి కూర్చోబెడతాడు. అనగా పరబ్రహ్మం దగ్గర తీసుకెళ్లి కూర్చోబెడతాడు. ఇందులో సందేహం లేదండి. అందువల్ల అనమాట. కాబట్టి సుందరకాండ పట్టుకోండి. దీనిలో తర్వాత ఇక అన్ని ఆటోమేటిక్ గా మిగిలిన ఒక్కటేంటి అస్త్రాలు, అదే నేను చెప్పాను. నేను రామచంద్రమూర్తికి 100 అస్త్రాలు ఉన్నాయి. అట్నే మనం 100 అస్త్రాలు సుందరకాండ పట్టుకుంటాం, లలిత పట్టుకుంటాం, సుందరలహరి పట్టుకుంటాం, ఉపనిషత్తులు, ఇవన్నీ ఏమిటనమాట ఒక్కటే. నదీనాం సాగరో గతి. నదులన్నీ ఎక్కడికి పోతాయి? సముద్రంలో కలుస్తాయి. అట్లా ఇవన్నీ కూడా ఎవరిలో కలుస్తున్నాయి? పరబ్రహ్మంలో కలుస్తున్నాయి. అది అర్థం. ఇవి మొత్తం పరబ్రహ్మంలో కలిసిపోతాయి. ఇవన్నీ పరబ్రహ్మ స్వరూపాలు ఇవన్నీ కూడా. అది అట్లా అన్నమాట. అట్లా ఈ విధంగా ఈయన 2వ శ్లోకం చెప్పాడు. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. నిహంత మారుతాత్మజ ప్రతి శబ్దంలోనూ అర్థం పట్టుకోవాలి. మారుతాత్మజ అగ్ని స్వరూపుడైనటువంటి ఆ హనుమ తన యొక్క చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నాడు. హనుమాన్ అని చెబుతూ ఇక 35లో ఇంకా గొప్పగా చెబుతున్నాడు. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేతు శిలాభిస్తు ప్రహరత పాదపైచ సహస్రశః. ఎంత విశేషంగా చెబుతున్నాడు చూడు. వేల కొలది శిలలు వృక్షాలను ఆయుధాలుగా యుద్ధంలో ప్రయోగిస్తాను.
సహజంగా యుద్ధం అనేటప్పటికి వాళ్ళు ఆయుధాలు తర్వాత బాణాలు వేయడం ఇవన్నీ ఉంటాయి. నాకు అవన్నీ అక్కర్లేదు. నేనేం చేస్తాను, పెద్ద పెద్ద వృక్షాలను పెరిగి విసిరేస్తా వాళ్ళ మీద. ఇంకా విశేషంగా పెద్ద పెద్ద కొండల్ని విసిరేస్తా. అది వీటికి తిరుగులేదు. నువ్వు బాణం వేస్తే ఏమవుతుంది అని అంటే ఆ కొండలు తగులుతాయి. ఏమవుతాయి? కొండలు ఏం కావు. చివరికి నీ మీదకి వచ్చి బండ పడుతుంది. ఇక దాని కింద అడిగి చస్తావు. అట్లా చంపేశాడు అందరినీ. ఇట్లా అనమాట. కాబట్టి ఆ రావణుని కూడా ఏమంటున్నాడు, సహస్రం అనగా ఏంటనమాట, రావణ సహస్రం మే నాకు 1000 మంది రావణులైనా సరే, రావణాసురులైనా సరే, యుద్ధమునందు ప్రతిఫలం నా భవేత్. అది జాగ్రత్తగా క్రియాపదానికి నా చేర్చండి. నా భవేత్, నాతో సమానం కాదు. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అబ్బో ఎన్ని విసిరేస్తాను. సహస్ర అంటే అనేకాలు. దీంతో వాళ్ళందరూ చచ్చిపోతారు. అది అంటే ఈయన కొండంత రూపం పొంది ఇక వేసేసాడనంటే ఇంకేది ఒకటా రెండా వేసేసేది, క్షణాలకి వేసేస్తుంటాడు. అట్లా అనేసి రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. ఇంకని 36. ఇక తర్వాత కార్యక్రమం చెబుతున్నాడు. నేను చేసే పని చెబుతున్నానండి. లంకలో ఉన్నటువంటి రాక్షసులారా అందరూ వినండి. నిద్రపోతున్న వాళ్ళందరూ లేవండి, వినండి. అందరూ కూడా నిద్ర లేచారు అందరూ. ఎప్పుడైతే దెబ్బలు కొట్టాడో, పెద్ద దెబ్బలు కొట్టాడో, బయలు పోయే పక్షులు కూడా రాలి టప్ టపా కింద పడ్డాయిగా. దాంతో వీళ్ళందరి చెవులు ఒక్కసారి తుప్పు ధూళిపోయింది. వీళ్ళ రాక్షసులు ఏం చెప్తున్నాడు, అర్ధయిత్వా పురీం లంక. అర్ధయిత్వ, జాగ్రత్త, ఉత్తు పెట్టకూడదు అక్కడ. అర్ధయిత్వ అంటే పీడించి. దేన్ని? పురీం లంకాం, లంకాం పురీం. అర్ధయిత్వ అంటే అర్థం ఏమిటనమాట, ఒక చేతిలో పట్టుకుని ఒక పండుని కానీ ఏదన్నా గట్టిగా పిండామనుకోండి, రసం అంతా కారుతుంది. అట్లా పట్టుకుంటాను నేను తెలిసిన ఈ లంకని. ఈ లంకను పట్టుకోవటం ఏంటి తెలుసు, ఇట్లా గట్టిగా పట్టుకుని ఒక పిడికలతో బిసిగానా శుభ్రంగా నెత్తురు కాదు చస్తారా మీరందరూ అని అంతే. అర్ధయిత్వా పురీం లంక. లంక మొత్తాన్ని చేతిలో పట్టుకొని పీడించి పారేస్తాను మీరందరూ చూస్తుండగానే. అంటే మీరందరూ ఏమైపోతారు దానిలో, ఇంతే సంగతి. మొత్తం లంక మొత్తం ఈ చేతిలో నా చేతిలోకి వచ్చేసింది. ఇట్లా పిండి పారేస్తాను. అర్ధయిత్వా పురీం లంకాం, అర్ధయిత్వా పురీం లంక అభివాద్య చ మైథిలీం. ఆ తర్వాత ఏం చేస్తాను, మైథిలీం సీతామాతకు అభివాద్య నమస్కారం చేసి సమృద్ధార్థో గమిష్యామి అని వచ్చిన కార్యాన్ని సఫలం చేసుకొని సర్వరక్షసాం, రాక్షసులందరినీ కూడా ఏమిటన్నమాట వీళ్ళందరినీ చంపేసేసి ఇక నేను వెళ్ళిపోతాను. వచ్చిన కాదు సఫలం చేసుకొని ఇక నేను వెళ్ళిపోతాను. వీళ్ళని చంపేసేది నేను వెళ్ళిపోతాను. ఇది అనేటప్పటికి ఇంకా ఒక్కోడి గుండెలు వదిలిపోతుంది. ఒక్కొక్కడు ఇంక రావణాసురుడు పంపించాడుగా 80,000 మందిని. పర్వాలేదు లేరా, మీరందరూ భయపడవాకండి, 80,000 మందిని పంపించాను, ఆ పోతిని పట్టుకొస్తారులే పాపం అనుకుంటున్నాడు. 80,000 మంది ఒకరా ఇద్దరా కింకరులు వాళ్ళు. 80,000 మంది వాళ్ళు ఆయుధాలతోటి వచ్చారు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానా నిఘంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకా అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి ఉషితా సర్వరక్షసాం. రేపు ఎవరిని అడిగితే వాళ్ళు ఈ 4 శ్లోకాలు అప్పచెప్పాలి. అర్థం కదా? అది ఎంతమంది చదువుతారో అప్పుడు తెలుస్తుంది. అది ఈ చెప్పిన వాళ్ళందరూ కూడా పరీక్ష పాస్ అయినట్టే. అది ఈ 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు రాత్రి పడుకోయేటప్పుడు ఒకసారి అనుకోండి. పిల్లలకి నేర్పాలి. అసలు ముఖ్యంగా సుందరకాండలో ఆంజనేయ స్వామి గురించి నేర్పాల్సిన ముందు పిల్లలకి నేర్పాలి. పిల్లలకు కనుక నేర్పితే వాళ్ళు భవిష్యత్తులో చాలా గొప్పవాళ్ళు అవుతారు. ముందు పిల్లలకు నేర్పాలి. అట్లా అనమాట.
అని ఈ 4 శ్లోకాలు చెప్పేసాడు. ఇక లంకంతా ఇంకా ప్రతిధ్వనించిపోయింది. తస్య సన్నాద శబ్దేన తే అభవన్ భయ సంకితాః తద్దదృశుశ్చ హనుమాంతం హనుమంతం దదృశుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. ఆ నేలపై కొట్టాడు, ఆ తోకని కొట్టి జబ్బలు చరిచి సింహనాదం చేశాడు. అప్పుడు ఆ మహాధ్వంలోకి ఆ కింకర్లు భయపడి, దీనికే భయపడ్డారు 80,000 మంది. దీనికే భయపడ్డారు 80,000 మంది. ఆ కింకర్లు భయపడి సంధ్యాకాల మేఘం వలె ప్రకాశిస్తున్న హనుమంతుని చూచారు. సంధ్యాకాల మేఘం వలె, సంధ్యాకాలం అంటే సాయంకాలం అటు మేఘం అటు చూస్తే ఎర్రగా కనబడుతుంటాడు. సూర్యుడు ఎట్టేది ఎర్రగా కనబడుతుంది, అట్ట కనబడుతుంటాడు. ఎర్రగా కనబడుతుంది అంటే అంటే అర్థం ఏంటి? అగ్ని అని అర్థం. అందుకని మారుతాత్మజ, అందుకని ఆంజనేయ స్వామి వారిని వాయునందన వాయునందన మారుతాత్మజ మారుతాత్మ అంటుంటే, ఆ మాటలు ప్రయోగిస్తే అగ్ని స్వరూపుడు అని అర్థం. అగ్ని స్వరూపుడు అని అంటే అర్థం ఏంటి? మొత్తం తగలబెట్టేస్తాడు. ఏమిటి తగలబెట్టేసేది అంటే, ఒకటి అజ్ఞానం అనేటువంటి ఒక పెద్ద చీకటిని తగలబెడతాడు, అదొకటి. అలానే అజ్ఞానం అనే రాక్షసత్వాన్ని తగలబెడతాడు అని ఇంకొకటి. అలానే శత్రువులు అనేటువంటి చీకటి శత్రువులు నిశాచరులు. నిశాచరులు అంటే నిశ రాత్రిపూట చెరా తిరిగేటువంటి వాళ్ళు. అటువంటి రాక్షసులకు అందరికి కూడా ఈయన అగ్ని లాంటి వాడు. అంటే అగ్ని ఉంది అనుకోండి, చీకటి ఉంటే ఏం ప్రయోజనం? అగ్ని ఎక్కడ కనపడుతుంది? వెలుగు పోతుంటాం. అగ్ని లేదు చేతిలో, చీకటి అంతా భయమే మనకి. చీకటిలో పోయిరారా అంతా భయం. ఏది? లైటు. అది అనగా లైట్ ఎవరు? ఆంజనేయ స్వామి. చీకటిలో పోవాలంటే ఆంజనేయ స్వామి గారిని పట్టుకోండి. అంటే అజ్ఞానంలో పోవాలి అని అంటే నీకు జ్ఞానం కావాలి, ఆయన లైట్. ఇన్ని అర్థాలు అన్నమాట. ఇది తస్య సన్నాద శబ్దేన తే అభవన్ భయశంకితాః దదృశుశ్చ హనుమంతం సంధ్యామేఘమివోన్నతం. అలా కనపడుతున్నట్ట ఈ కింకర్లకి భయపడ్డారు ఇప్పటికే. స్వామి సందేశి నిశంకా తత సర్వరాక్షసాః చిత్రైః ప్రహరణైః భీమైః అభిభేతు తతః. సరే, రావణాసురుడు పట్టుకుంటాడు అన్నాడుగా, మరి 80,000 మంది పంపించాడు కదా. రాక్షసులందరూ కూడా ఆ భంగు ఇంకా వెనకాడకుండా హనుమంతుని నలువైపుల నుండి భయంకరమైన చిత్ర ఆయుధాలతో ఎదుర్కొన్నారు. అందరూ రకరకాల ఆయుధాలు, ఒకరా ఇద్దరు 80,000 మంది చుట్టుముట్టారు. తతై పరివృత శూరై సర్వతః స మహాబలః ఆససాద ఆయసం భీమం పరిఘం తోరణమాశ్రితం. వాళ్ళందరూ కూడా నలువైపులా చుట్టూను చేరారు. మహాబలవంతుడు హనుమంతుడు తోరణ ద్వారమునకున్న భయంకరం ఇనుప పరిఘ దగ్గరకు చేరెను. హనుమంతుడు ఎక్కడికి చేరాడు? తోరణ ద్వారం దగ్గరికి చేరాడు. అక్కడ పెద్ద ఇనప పరిఘ ఉన్నది. వీళ్ళకి మూడింది అని చెప్పడం అర్థం. ఇనప పరిఘ. పరిఘ అనే దానికి అర్థం ఏంటంటే ఓ పెద్ద దూలం, ఇనప దూలం అని అర్థం. ఇనప దూలం అది. అక్కడికి చేరాడు. ఇక ఆ తర్వాత ఏం చేశాడు ఈయన? శతం పరిఘం ఆదాయ సహ హనుమ తం, ఆ పరిఘం ఆ ఇనప దూలాన్ని ఆదాయ పట్టుకొని రజనీచరాన్ జఘానా. రజనీచరాన్ జఘానా. రజనీ అంటే రాత్రి, చరాన్ తిరుగువాళ్ళు అంటే నిశాచరులు అంటే రాక్షసులను, జఘాన చంపాను. ఆ ఇనప దూలం పట్టుకొని తీసుకొని చంపేట. అంటే అర్థం ఏంటి? ఈయనకి అది ఒక చిన్న కర్ర. వాళ్ళకేమో అమ్మో ఇనప దూలమా, ఆ ఇనప దూలాన్ని ఎత్తాలంటే వాళ్ళు ఒక 1000 మందో 2000 మందో రాక్షసులుండి ఎత్తి తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి ఆ ఇనప దూలాన్ని. ఈయన ఆ ఇనప దూలం ఈయనకు ఒక చిన్న కర్ర అయిపోయింది. బాధ్యతలు పెట్టాడు, ఇంకా అయిపోయినాడు. ఇది ఇక చెబుతున్నాడు ఇంకా. జఘాన రజనీచరాన్ స పన్నగం ఇవ ఆదాయ దురంతం వివతాసుతః విచచారాంబరే వీరః పరిగృహ్య జమారుతి. ఆ పరిహతోటి చంపాడు. ఇక సర్పమును పట్టుకుని ఆకాశం నుంచి గరుత్మంతుని వల్ల ఆ పరిహను చేత పట్టుకుని ఆకాశం తిరుగుతుంది. ఎలా ఉన్నాడనంటే ఆ ఇనుప దూలం పట్టుకొని చంపేశాడు. 80,000 మంది అయిపోయినారు 5 నిమిషాల్లో.
అయిపోయిన తర్వాత ఈ ఇనప దూలం కర్ర కదా చేతిలో ఇట్లా పట్టుకొని అదే ఆయుధం, ఆయనకి గద అదే. ఆయన చేతిలో ఉన్న ఇనప దూలం అది పట్టుకుని ఆకాశంలో గరుత్మంతుడి వల్లే హాయిగా తిరుగుతున్నట్ట. హాయిగా తిరుగుతున్నట్ట. ఒక అంటే ఒక బెత్తం ఒకటి పెట్టుకొని పైన తిరుగుతున్నాడు. రండి రా అని అంటున్నాడు. వచ్చేవాళ్ళు రండి రండి అంటున్నాడు. 80,000 మంది అయిపోయినారు. విచచార అంబరే అంబరే ఆకాశమున వీరహ హనుమ పరిగృహ్య పట్టుకొని ఆ ఇనప దూలాన్ని పట్టుకొని ఆ ఆకాశంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎలా తిరుగుతున్నాడయ్యా అని అంటే వినతాసుత. వినతాసుత అంటే గరుత్మంతుడు. వినత యొక్క కుమారుడు ఎవరు? గరుత్మంతుడు. ఇక్కడ చాలా చోట్ల ఆంజనేయ స్వామి ఎవరితోటి పోలుస్తాడనంటే మొదటి సర్గలో కూడా 4 చోట్ల వచ్చింది గరుత్మంతుడితో పోలుస్తుంటాడు. అది గరుత్మంతుడితోటి పోల్చి చెబుతుంటాడు. ఇక్కడ గరుత్మంతుడితోటి పోల్చి చెప్పడంలో కూడా ఒక విశేషం ఉంది. ఏమిటంటే గీతలో 10వ అధ్యాయంలో గరుత్మంతుడు ఎవరు? గీతలో 10వ అధ్యాయం వచ్చు కదా మీకు. ఎంతమంది చెబుతారు గరుత్మంతుడు ఎవరు? మాధవి గుర్తుకొస్తుంది. సరే అట్లాగే 10వ అధ్యాయంలో గరుత్మంతుడు ఎవరు అనంటే వైనతేయస్య పక్షిణాం. అది పక్షులలో వైనతేయుడు ఎవరో ఆ వైనతేయుడిని నేనేను అని చెప్పాడు పరమాత్మ. అనగా వైనతేయుడు ఎవరంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపము. అది గరుత్మంతుడు. అందుకని చాలా చోట్ల హనుమ గరుత్మంతునితోటి పోలికతోటి చెబుతున్నారు. అంటే ఒక అర్థం ఏమిటనమాట, మహాశక్తివంతుడు గరుత్మంతుడు అని ఒక అర్థం. లోపల తాత్వికమైన అర్థం ఏంటంటే ఆయన పరమాత్మ స్వరూపము ఆంజనేయ స్వామి వారు. అందుకని ఆంజనేయ స్వామి వారిని పరమాత్మ స్వరూపంగా భావించుకొని అంత విశేషమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తుంటారు. వైనతేయస్య పక్షిణాం అని దానిలో మన గీతలో వచ్చింది. ఇక్కడ అట్లనే వినతాసుత గరుత్మంతుని వలె ఆకాశమున ఎలా ఉన్నాడంటే ఈయన ఇంకో విశేషం, సర్పమును పట్టుకొని. గరుత్మంతుడు ఏం చేస్తాడు? గరుత్మంతుడికి సర్పాలకి పడదు. గరుత్మంతుడు ఏం చేస్తాడు? సర్పాన్ని పట్టుకొని ఆ ముక్కుతోటి ఇట పట్టుకొని ఆ ముక్కుతోటి పట్టుకొని ఆకాశంలో బరాబరా పరిగెత్తుతూ పోతుంటాడు. ఆ పాము ఏలబడుతూ ఉంటుంటుంది. ఆయన ముక్కును పడుతూ ఉన్నాడు కదా, పాము ఏలబడుతూ ఉంటుంది, బర్రను పరిగెత్తూ ఉంటాడు. అట్లనే ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు గరుత్మంతుడి ముక్కుకి ఎట్లయితే అట్లా ఉందో, లేకపోతే కాళ్ళకి, గరుత్మంతుడు కాళ్ళతోటి అనుకుందాం, కాళ్ళతోటి తన్ని పట్టుకున్నాడు, తన్ని పట్టుకొని తీసుకుపోతున్నాడు. అట్లనే ఆంజనేయ స్వామి వారు ఆయన చేతితోటి ఈ పరిఘను పట్టుకొని తిరుగుతూ పోతున్నాడు. అంటే సాక్షాత్తుగా ఆ గరుత్మంతుడు పామును పట్టుకొని పోతుంటే ఎట్లనో అట్లా, అలానే ఇదిగో వీళ్ళు పాములు, ఈ రాక్షసులు, ఈ పాముల్ని గరుత్మంతుడు వదిలిపెడతాడా? పాముల్ని గరుత్మంతుడు వదిలిపెడతాడా? పాము అంటే గరుత్మంతుడు అంటే సరే పాములకి చచ్చే భయం. గరుత్మంతుడు వస్తున్నాడు రా అనేటప్పటికీ పాములకి చచ్చే భయం, చస్తాయి. అది అట్లా ఇక్కడ అది గొప్ప విశేషం గరుత్మాన్ తోటి చెబుతుంటారు. అందుకనే గరుత్మాను ఒక విశేషం. మీకు గరుత్మంతుడు సౌందర్యలహరిలో ఒక చోట వస్తాడు. ఎందుకు సుందరకాండ అది ప్యారలల్ నడుస్తుందని చాలా చోట్ల చెప్పాను నేను. సుందరకాండలో ఒక చోట గరుత్మంతుడు వస్తాడు. ఎక్కడ వస్తాడో చెప్పండి, తర్వాత నేను చెప్పండి కానుకోండి. అది ఇంక సౌందర్యలహరి బాగా వచ్చుగా, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అప్పచెబుతుంటారుగా పారాయణలు, చెప్పండి రేపు అట్లా. సరే, తర్వాత సపన్నకం ఇవ సపన్నకం ఇవ ఆదాయ పట్టుకొని ఆ పరిగని గరుత్మంతుని వలె ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు. ఎంత సులభంగా ఉన్నాడో ఆయనకు చూడండి. 80,000 మంది చంపాడు అని అంటే ఆయనకు పెద్ద లెక్కలో అది కాదు. ఆహారం చాలలేదు ఆయనకి. ఆహారం అసలు ఏమీ చాలలేదు, అసలు ఒక పంటి కింద కూడా చాలలేదు వాళ్ళు. అది తర్వాత సహత్వా రాక్షసాన్ వీరాన్ కింకరాన్ మారుతాత్మజ యుద్ధకాంఠీ
వీర తోరణం సముపాశ్రిత. ఆ తర్వాత పైనుంచి తిరిగి కాసేపు ఇక మళ్ళీ ఎక్కడొచ్చి కూర్చున్నాడయా, ఆ తోరణం దగ్గర వచ్చి కూర్చున్నాడు. చేతిలో బెత్తం పట్టుకున్నాడు, అక్కడ వచ్చి కూర్చున్నాడు. స హత్వా రాక్షసాన్ వీరాన్, ఆ రాక్షస వీరులందరినీ చంపాడు. ఎవరు వాళ్ళు? కింకరాన్. ఆ కింకరులు 80,000 మందిని మారుతాత్మజ చంపేశాడు. చంపిన తర్వాత యుద్ధకాంక్షి పునః, యుద్ధకాంక్షి యుద్ధమును చేయాలనే ఉత్సాహవంతుడై ఆ తోరణ ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. అంటే ఇంకెంతమంది వస్తారో చూద్దాం. అది ఇలా కూర్చున్నాడు. ఆ తర్వాత తతః తస్మాత్ భయాన్ ముక్తా కతిచిత్ తత్ర రాక్షసాః నిగతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ నివేదయన్. అయితే 80,000 మందిలో 100 మంది తప్పించుకున్నారు పాపం. తప్పించుకొని వీళ్ళందరూ పరిగెత్తారు. ఎక్కడ పరిగెత్తారు? రావణాసుడి దగ్గర పరిగెత్తారు. ఈ పరిగెత్తి వీళ్ళందరూ కూడా ఆ కింకర్లు అలా ఏం చెప్పారంటే, అయ్యా 80,000 మందిని మీరు పంపించారు, 80,000 మందిని చంపేశాడు అని నెమ్మదిగా ఏదో అంటే చావు కబురు చల్లంగా చెప్పారు అన్నట్టు చెప్పేశారు. 80,000 మంది చచ్చిపోయినారండి ఏ రావణ మహారాజా అని చెబుతున్నాడు. రాక్షస నిహతాన్ కింకరాన్ సర్వాన్ రావణాయ న్యవేదయన్, రావణాసురునికి నివేదించిరి. అందరూ అయిపోయారు. అనగా రాక్షస సంహారం మొదలైంది అని అర్థం. అనగా దీనిలో తాత్విక పరంగా అర్థం ఏమిటంటే, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే రాక్షసుణ్ణి సంహరించటము. ఎవరు సంహరిస్తారు అంటే, అజ్ఞానం అనే రాక్షసుణ్ణి ఎవరు అంటే జ్ఞాన బ్రహ్మము అనగా పరబ్రహ్మ స్వరూపమైనటువంటి హనుమ. హనుమ అంటేనే పరబ్రహ్మ స్వరూపము. ఎలా చెప్పామంటే, మొట్టమొదటి చెప్పాం హనుమ. హాలో ఆ, నువ్వులో ఊ మా, ఆ ఊ మా కలపండి, ఏమవుతుంది? ఓం. ఓం ఏమిటి? పరబ్రహ్మ వాచకము, పరబ్రహ్మ స్వరూపము హనుమ. కాబట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకుంటే, పరబ్రహ్మాన్ని మనం గనక ఉపాసన చేస్తే మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి పోతుంది. ఇది తాత్విక పరమైనటువంటి అర్థం. ఈ కథాపరంగా చెప్పుకుంటున్నాం ఇప్పుడు. అది తర్వాత స రాక్షసానా నిహంతం, స రాక్షసానా నిహతం మహద్బలం నిశమ్య రాజా పరివృత్త లోచన సమాదిశ అప్రతిమం పరాక్రమే ప్రహస్త పుత్రం సమరే సుదుర్జయం. స రాక్షసానా నిహతం, రాక్షసులు చనిపోయినారు, మహద్బలం. నిశమ్య రాజుగారు నిశమ్య విన్నాడు. పరివృత్త లోచన, ఇక గుడ్లు అటు ఇటు మిడక నుంచి చూస్తున్నాడు కోపంతో. ఎవరైనా రావణాసురుడు. సమాధిశే అంటే కేవలం కంటితోటే ఆజ్ఞ ఇస్తున్నాడు ఇక్కడ, అది అర్థం. రావణాసురుడు చెప్పటల్లా. ఎవరి వైపు చూశాడో తెలిసిన? ప్రహస్త పుత్రం. ప్రహస్తుడు అనేటువంటి వాడు ఒక అమాత్యుడు. ఈయనకి ఆయన కొడుకు ఒకడు ఉన్నాడు. ఆయన కొడుకు వైపు ఇలా చూశాడు, ఊరా అన్నాడు. అది కంటితోటి చెబుతున్నాడు. అది రావణాసురుడు అంటే ఏమనుకున్నారు? ప్రహస్త పుత్రం సమరే సుదుర్జయం. ఆ పరాక్రమవంతుడైనటువంటి వాడిని ఎటువంటి వాడయ్యానంటే, వీడు దుర్జయం. ప్రహస్త పుత్రుణ్ణి ఎవరు జయించలేదు. ఎందుకంటే పంపించింది ఈయన యుద్ధాలకు పోతుంటాడు. ఇంద్రలోకం, ఆ లోకం, ఈ లోకం యుద్ధాలకు పోతుంటాడు. పోతున్నప్పుడు కొంతమంది తీసుకుని పోతుంటాడు కదా, వాళ్ళలో ప్రహస్తపుత్రుడు కూడా ఉన్నాడు, యుద్ధానికి తీసుకుపోతుంటాడు. బ్రహ్మాండంగా యుద్ధం చేశాడు దేవతలతో. దేవతలందరూ పరిగెత్తారు. కాబట్టి ఆ ప్రహస్తపుత్రుడిని చూసి కంటితో ఆజ్ఞ చేశాడా, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అనేటప్పటికి మరి రాజుగారు మహారాజు గారు కదా, సరే వెళ్ళాలి తప్పదు కదా. ఇంకా ఆయన ఆ హనుమంతుడి మీదకి వెళ్ళవయా యుద్ధానికి అనేటప్పటికి ఇంకా ఆయన మొదలు పెట్టాడు. ప్రహస్త పుత్రుడు వస్తున్నాడు. ఈ ప్రహస్త పుత్రుడు ఈయన మరి ఏం చేస్తాడు పాపం? ఏముంది, అయిపోతాడు. వాడికి మూడింది పాపం ప్రహస్త పుత్రుడి. ఇంకా వాడు వస్తాడు. ఇక ఈ విధంగా రాక్షస సంహారం చేస్తూనే ఉన్నాడు. రాక్షస సంహారం చేశాడు, అంతా అయిపోయింది. చివరు పట్టుకొచ్చి చూశాడు ఇటు రావణాసుడు. చూసి మొట్టమొదటి చూశాడు, అమ్మా నూట్రా, చచ్చండ్రా నేను, వచ్చావా మళ్ళీ? ఏంటి అర్థం?
నందీశ్వరుడు చెప్పాడు. నందీశ్వరుడు ఏమన్నాడనంటే కైలాసానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు లోపల ఓనీలా శివుడి దగ్గరికి ఏంటనన్నాడు. ఆ పోనివరం అంటాడు. అనేటప్పటికి రావణాసుడు కోపం వచ్చి నందీశ్వరుడు ఒరే కోతి అన్నాడు. నువ్వు నన్ను ఇట్లా మాట్లాడతావా? నేను ఆ కోతి రూపం వచ్చితోటే నీ లంకను తగలబెడతాను, నేను నన్ను నాశనం చేస్తాను రా అన్నాడు. శాపం పెట్టాడు. ఇప్పుడు గుర్తుకొస్తుంది అయ్యగారు. అది ఇప్పుడు నందీశ్వరుడు నందీశ్వరుడే యొక్క రూపమే శివస్వరూపము. అందుకని కొంతమంది ఆంజనేయ స్వామిని శివస్వరూపం అని కూడా అంటారు. అట్లా సరే అయిన తర్వాత ఇంకా ఈయన పంపించాడు ఆ ప్రహస్తుడు కొడుకుని. వీడు ఏమైనాడు వీడి సంగతి దీనిలో 43వ సర్గా ఇందులో చెబుతున్నాడు అనమాట. ఇక హనుమ చైత్య ప్రసాదం మీదకి వెళుతున్నాడు. ఏం చెబుతున్నాడు? తతస కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానమాస్థితః వనం భగ్నం మయా చైత్య ప్రాసాదో న వినాశితః తస్మాత్ ప్రాసాద మధ్యేవ ఇమం విధ్వంసయామ్యహం ఇది సంచించ హనుమాన్ మనసా దర్శయన్ బలం చైత్య ప్రాసాదమాప్లుత్య మేరుశృంగమివోన్నతం ఆరులోహ కపిశ్రేష్ఠ హనుమాన్ మారుతాత్మజ. హనుమాన్ మారుతాత్మజ చాలా చోట్ల ప్రయోగిస్తున్నాడు. ఇక్కడ విశేషంగా అది గుర్తుపెట్టుకోండి. ఈ శబ్దంలో ఉండేటువంటి ధ్వనిగర్భితమైన అర్థాన్ని అది. ఆ వానశేషుడు హనుమ గారు కింకర్లు సంవరించాడు. తతస్స కింకరాన్ హత్వా చంపేసేసాడు. 80,000 మంది అయిపోయినారు. ఆలోచిపోయిన తర్వాత ప్రమదావనాన్ని నాశనం చేశాను అంటే అశోకవనాన్ని నాశనం చేశాను, చైత్య ప్రసాదం నాశనం చేయలేదు, ఇంకొకటి మిగిలిపోయిందండి. అశోకవనం అంతా అయిపోయింది, చైత్య ప్రసాదం ఒకటి మిగిలిపోయింది, నాశనం చేయలేదు. ఇది మిగిలి ఉన్నది, దీనిని ఇప్పుడే నాశనం చేస్తాను. వనం భగ్నం మయా చైత్య ప్రసాదో నా వినాశిత. చైత్య ప్రసాదం అనేటువంటిది ఇంకా నేను భగ్నం చేయలేదు, అది మిగిలిపోయి ఉన్నది. కాబట్టి దీనిని ఇప్పుడే నాశనం చేస్తానని మనసులో అనుకుని ఏం చేశాడు? తస్మాత్ ప్రాసాదమత్యేవ మిమం విధ్వంసయామి అహం ఇది సంచించ అని ఆలోచించి హనుమాన్ మనసా దర్శయన్ బలం, మనస్సుతోటి అలా ఆలోచించుకొని నిశ్చయించుకొని చైత్య ప్రసాదాన్ని ధ్వంసం చేయాలని అప్పుడు చైత్య ప్రసాదం ఆపృత్య, చైత్య ప్రసాదం మీద ఆపృత్య ఎగురు కూర్చొని దానిపైకి కూర్చొని మేరు శృంగం ఇవోన్నతం, అక్కడి నుంచి ఏం చేశాడనమాట, మేరు పర్వత శిఖరంలో ఉన్న చైత్య ప్రసాదమును, పెద్ద ఎత్తుగా ఉన్న చైత్య ప్రసాదము, దాని మీదకి ఎక్కి కూర్చొని ఒక్క క్షణంలో ఒక్క గంతులో దాని మీదకి ఎక్కి కూర్చున్నాడు అని అర్థం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అంత క్రితం తోరణమాస్తాయ, తోరణం దగ్గర కూర్చొని ఈ విధంగా ఆయన ఒక బెత్తం ఒకటి పట్టుకొని పరిగి ఒకటి పట్టుకొని అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? చైత్య ప్రసాదం ఒకటి ఉన్నదే, దీన్ని కూడా నాశనం చేస్తే బాగుండే అని అనుకొని ఆ చైత్య ప్రసాదం పైకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ చైత్య ప్రసాదం ఎత్తుగా ఉన్నది, అది కొండ శిఖరం వల్ల దాని మీద కూర్చున్నాడు. ఇది ఇంతవరకు చెప్పాడు. తర్వాత ఏంటి? 4లో ఆరుహ్య గిరి సంకాశం ప్రసాదం హరియూధప బభోసు మహాతేజ ప్రతిసూర్య ఇవోదిత. ఆ మహాతేజవంతుడైనటువంటి హనుమ పర్వతమంత ఎత్తైన చైత్య ప్రసాదం అధిరోహించి 2వ సూర్యుని వలె ఉన్నాడు. ఇది అర్థం. ఇక్కడ చైత్య ప్రసాదం అనే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం కొండల మీద గుళ్ళు ఉన్నాయి, కొండ మీద పైన గుడి ఒకటి ఉంది, తెల్లగా కనపడుతుంది ఒక గుడి. అట్లా ఆ గుడి పైకి ఎక్కి కూర్చుంటాం. అట్లా అక్కడ ఒక విశేషం దేవుడు ఇదంతా ఉంటుంది. అట్లనే ఈ చైత్య ప్రసాదం అనేటువంటిది ఒక దేవాలయం లాంటిది అనమాట. ఇది ఒక పెద్ద కొండ మీద ఒక ఉన్నటువంటి స్పెషల్గా ఉండేటువంటి ఒక భవనం ఉంటుంది. అది చైత్య అంటే దేవుడు ఉంటాడు. అది అక్కడ ఏమిటంటే ఒక చెప్పాలంటే వీళ్ళకి రాజులకి అప్పుడు రావణాసురుడికి అది ఒక భవనం అనుకోవాలి, అది ఒక విహారం లాంటి భవనం అటువంటిది అనమాట. అది అట్లా అదేనమాట చైత్య ప్రాసాదము అనే దానికి అర్థం ఏంటంటే భవనము అని అర్థం.
జాగ్రత్తగా ప్రాకు దీర్ఘం తీశారో అర్థం మారిపోతుంది. అర్థమైంది కదా? ప్రాసాదము, ప్రాకు దీర్ఘం తీసేయండి. అది అర్థమైందా? అది అది అందువలన అనమాట. అది అందువలన అది పెద్ద భవనం. అది ఆ చైత్య ప్రాసాదం, దానికి ఒక పేరు అనమాట. దాన్ని ధ్వంసం చేస్తాను అని కూర్చున్నాడు. అది ఇక్కడ పర్వతమంత ఎత్తైన చైత్య ప్రాసాదమును అధిరోహించి రెండవ సూర్యుని వలె అండగా ఎర్రగా ప్రకాశిస్తున్నాడు. ఈయన అగ్ని స్వరూపం కదా, ఉదయించే సూర్యుడు ఎట్లయితే ఎర్రగా ఉంటాడో అట్లా ఎర్రగా కనబడుతున్నాడు. ఈ కోతి ఎలా కనబడుతుంది? ఎర్రగా కనబడుతుంది. కాంచనాద్రి కమనీయ విగ్రహం, ఇటువంటి మాటలు గుర్తు రావాలి మీకు. ఆ హనుమని ఈ విధంగా తలుచుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడంటే ఎర్రగా కాలిపోతున్నట్టుగా అగ్ని జ్యోతి అందులో అలా ఉన్నాడు. రెండవ సూర్యుని వలె. సూర్యుడు చెప్పుకుంటున్నామంటే అగ్ని స్వరూపం. సూర్యుడు రెండవ అగ్ని మనకి. సాక్షాత్ అగ్ని స్వరూపం సూర్యుడు అంటే అగ్ని మండలం అది అసలు. అందుకని సూర్యుడితో పోలుస్తుంటాడు. పోల్చింది అందుకు ఇక్కడ. మరి చంద్రుడితో పోల్చలేదుగా. చంద్రుడితో పోలిస్తే ఏముంది? అక్కడ తేడా వస్తుంది అర్థం. ఎవరితో పోల్చాడు? సూర్యుడితో పోల్చాడు. ఇది ఇక్కడ జాగ్రత్త. అదే అర్థం పట్టుకోవాలి. అలా ఎర్రగా అగ్ని మండలం అలా ఉన్నాడు. అనగా అగ్ని మండలం లాగా ఉన్నాడంటే భవిష్యత్తులో అగ్ని వస్తుందిరా, జాగ్రత్త. వస్తున్నది నీ దగ్గరకు, వస్తున్నది నీ దగ్గరికి అగ్ని అని వాళ్ళ దగ్గరికి. సంప్రదృశ్య దుర్ధర్షం చేత్య ప్రాసాదముత్తమం హనుమాన్ ప్రజ్వలం లక్ష్మ్యా పారియాత్రోపమో అభవత్తు. అసాధ్యమైనది ఉత్తమమైన చైత్యప్రాద హనుమంతుడు ఆ పైకి కూర్చొని కాంతివంతముగా అగ్ని వలె ప్రజ్వలించుచు పారియాత్ర పర్వతవంత శరీరమును పెంచెను. ఇక్కడ జాగ్రత్తగా మీరు పట్టుకోండి. హనుమ అంటే సాక్షాత్తుగా అగ్ని స్వరూపము. వాయునందన మారుతాత్మజ, సాక్షాత్తు అగ్ని. ఇది తిరుగులేదు. వేదంలో, ఋగ్వేదంలో మొట్టమొదటి దేవత ఎవరనగా అగ్నిదేవుడు. అనగా మనకి దేవతలు ఎంతో మంది ఉన్నారు. ఆ దేవతలలో కల్లా మొట్టమొదటి దేవత పేరు ఏంటి? అగ్నిదేవుడు. అది అందుకని మనం ప్రతిరోజు అగ్నిదేవుడికి నమస్కారం చేసి అప్పుడు కానీ కార్యక్రమం మొదలుపెట్టాం. అగ్నిదేవుడికి నమస్కారం చేయడం అంటే అర్థం ఏమిటి? దీపారాధన. అది చూడండి, ఎంతైనా అర్చన చేసుకుంటాం అనుకోండి, దీపారాధన చేయకుండా చేయం కదా. ఇంకా మీకు ఇంకోటి కూడా విచిత్రం, ఒక విశేషం చూపిస్తా. ఏదో ప్రారంభోత్సవాలు, ఏదో ఉపన్యాసాలు అవి ఇవి జరుగుతుంటాయి చూడండి. అప్పుడు ఓ 10 మంది స్టేజ్ మీద ఉంటారు. అక్కడ జ్యోతులు పెడతారు. ఆ కొవ్వొత్తితోటి ఓ 10 ఒత్తులే ఉంటాయిగా. ఏమంటే మీరు కూడా వెలిగించండి, మీరు కూడా వెలిగించండి, మీరు కూడా వెలిగించండి అని అందరూ వెలిగిస్తారు. అంటే అర్థం ఏమిటో తెలిసిన? అగ్నిదేవుణ్ణి మొట్టమొదటిగా ప్రార్థిస్తున్నాము. దేవతల్లో మొట్టమొదటి అగ్నిదేవుణ్ణి. అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తే అందరి దేవతల్ని ప్రార్థించినట్లే. అది అది గొప్ప విశేషం. ఎక్కడైనా పొరపాటు కూడా ఒక శబ్దం ఉంది, అది ఉపయోగించకండి. ఏమిటి? ముట్టిస్తున్నాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అగ్ని ముట్టిస్తున్నా. అర్థమైందా? ఈ తెలుగు పదం ఇది, ముట్టిస్తున్నాను. ఈ ముట్టిస్తున్నాను అనే పదం ఒక చోట ఉపయోగించాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉపయోగిస్తారు. అక్కడ ఈ పదాన్ని అక్కడ ఉపయోగించకూడదు. మనం ఇక్కడ వెలిగిస్తున్నాను, దీపజ్యోతి. అంతేగాని ముట్టించటం అనేటువంటిది మాత్రం అక్కడ పెట్టుకోవాలి. ఈ పదాలు, అది క్రియ ఒకటైనా కానీ పదాలు వేరు వేరు చోట ఉపయోగించాలి. అది కాబట్టి దీపం వెలిగిస్తున్నాను, దీపం ప్రజ్వాల్య, మన మంత్రాల్లో వస్తుంటుంది కదా, దీపం ప్రజ్వాల్య, దీపాన్ని వెలిగించి అని అర్థం. అట్లా అనమాట. సరే, ఇక్కడ చెబుతున్నాము. ఇక్కడ ఏమిటంటే పారియాత్రోపమో భవాత్తు. ఆ చైత్య ప్రసాదం మీదకి ఎక్కాడండి. ఎక్కి ఆయన అగ్ని వలె ప్రకాశిస్తున్నాడు.
ఎక్కి అక్కడ ఎలా ఉన్నట్టు ఆయన పారియాత్ర పర్వతం అంత శరీరాన్ని పెంచాడు. పారియాత్ర పర్వతం అంటే 7 పర్వతాలు ఉన్నాయి, సప్త కుల పర్వతాలు. సప్త 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 ద్వీపాలు ఒకటి, సప్త కుల పర్వతాలు, సప్త సముద్రాలు, సప్త 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 మహర్షులు, ఇట్లా ఈ విధంగా సప్త మీద ఉన్నాయన్నమాట. దీనిలో సప్త కుల పర్వతములు అంటే పెద్ద పర్వతాలు ఈ భూమండలం మీద చాలా ఉన్నాయి, అనేకమైన ఉన్నాయి. కానీ ఆ సప్తకుల పర్వతాల్లో మన దేశంలో ఉన్న హిమాలయ పర్వతాలు ఒకటి చేరింది, వింధ్య పర్వతాలు ఒకటి చేరింది. ఇక మిగిలిన 5 అక్కడక్కడ ఉన్నాయి, ఆయా ద్వీపాల్లో ఉన్నాయి అక్కడ. అని వాటిలో పారియాత్ర పర్వతం అంత ఎత్తు విరిగాడట. ఈ చైత్య ప్రసాదం మీద కూర్చున్నవాడు పెద్ద శరీరం పొందాడు అని చెబుతున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఈయన? సభూత్వ సుమహాకాయ, ఇప్పుడు గొప్ప శరీరం పొందాడు కాబట్టి సుమహాకాయ, మహా గొప్ప, సు అంటే విశేషమైనటువంటి, ఇక్కడ శోభనమైన సు అని 2 విశేషణాలు ఇక్కడ వేశాడు. కాయ అంటే శరీరం, కాయకి ముందు మహా వేశాడు. మహా వేశాడనంటే అంత శరీరం మళ్ళీ లేదు, గొప్ప శరీరం. ఆ శరీరం ఎటుంటుందంటే సు గొప్ప తేజోవంతమైనటువంటి శరీరం అని అర్థం. సు అనేది అంటే అది అన్ని 2 పదాలు వేసేటప్పుడు అది పెద్ద శరీరమే గొప్పగా ప్రకాశిస్తున్నది ఆ శరీరం, అది అర్థం సు అనేది. సుమహాకాయ ప్రభావాన్ మారుతాత్వజ, ఆ మారుతాత్వజ ఆ అగ్నిదేవుడు, మారుతాత్మజ అగ్నిదేవుడు అనగా వాయునందన అనగా హనుమ, ప్రభావాన్ ఆయన ప్రభావము చేత ఇక్కడ విశేషం వస్తున్నది. ఏమిటంటే ఆయనకి అణిమాది అష్టసిద్ధులు వచ్చు ఆయనకి. అంటే అర్థం ఏంటి? పిల్లి అంత అవుతాడు, కొండంత అవుతాడు. ఇది అణిమాది సిద్ధులు. అణిమ గరిమ లహిమ అనేటువంటి అష్టసిద్ధులు, ఈ అష్టసిద్ధులు ఈయనకొచ్చు. కాబట్టి ఈ సందర్భంలో అష్టసిద్ధుల్లో పెద్ద మహిమ, పెద్ద రూపాన్ని పొందేసేశాడు. ఆ పెద్ద రూపాన్ని పొందేసేసి ప్రభావాన్ మారుతాత్మజ, అంత శరీరం ఉంది, దృష్టం గట్టిగా ఆ స్ఫోటయామాస, జబ్బలు చర్చేశాడు. అప్పుడు లంకాన్ శబ్దేన పూరయన్, ఆ శబ్దానికి లంకంతా నిండిపోయింది. ఆ శబ్దం అంతా లంకంతా లంకంతా ప్రతిధ్వనిస్తున్నది, లంకంతా ప్రతిధ్వనిస్తూ ఉన్నది ఈయన యొక్క ఆ జబ్బలు తెలిసేటప్పుడు. అన్ని అంత భయంకరంగా ఎట్లా ఉన్నాడో చూసుకోండి. ఎక్కడ చెబుతున్నాడు జాగ్రత్తగా, మారుతాత్మజ మారుతాత్మజ వేస్తున్నాడు పదం అంటే అగ్ని స్వరూపము, అగ్ని స్వరూపము. ఆ అగ్ని స్వరూపం ఏమిటనంటే, అగ్ని ఏం చేస్తాడనంటే మనకు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అని అర్థం. గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు అగ్ని, అగ్ని స్వరూపము అది అనమాట. కాబట్టి విశేషమైనటువంటిది అనమాట. అట ఐశ్వర్యమిచ్చేత్ హుతాశన, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యమిచ్చేత్ హుతాశన, హుతాశన అంటే అగ్ని, అది శ్రియమిచ్చేతు అని హుతాశన. శ్రీయమన్న ఐశ్వర్యం అన్న ఒకటి. శ్రియమిచ్చేతు హుతాశన అట్లా అనమాట. ఈ విధంగా ఆ అగ్నిదేవుడు అంత శ్రియం అంటే ఇక్కడ అర్థము ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు అని అర్థం. ఎట్లా అనమాట. అటువంటి వాడు మన ఆంజనేయ స్వామి వారు. ఆయన పెద్ద పర్వతం అంత రూపం పొంది ఆ చైత్య ప్రసాదం మీద ఉండి పెద్దగా శబ్దం చేస్తూ, ఇప్పుడు తస్యా స్ఫోటిత శబ్దేన మగతా శ్రోత్ర ఘాతిన హేతుః విహంగమా తత్ర చైత్య పాలాశ్చ మోహితాః. ఆ భయంకర శబ్దాన్ని చెవులు చెల్లులు వెళ్ళిపోతున్నాయట. ఆకాశంలో వెళుతున్న పక్షులు కూడా భయపడి కింద పడిపోయినవి. ఇకపోతే చైత్యం దగ్గర ప్రాసాదకులు ఉంటారుగా, కొంతమంది భటులు ఉంటారుగా, వాళ్ళందరూ కూడా మూర్ఛ పడిపోయినారు. ఆ కాపలాదారులు ఉంటారుగా ఆ బిల్డింగ్ దగ్గర, వాళ్ళందరూ మూర్ఛ పడిపోయినారు. దీన్ని బట్టి
ఎంత అది భయంకరమైనటువంటి రూపం పొందాడో, ఎంత భయంకరంగా చేస్తున్నాడో చూసుకోండి. అది అంత గొప్ప విశేషం. ఇక మళ్ళీ మొదలు పెడుతున్నాడు. అదే వస్తుంది ఇక్కడ, మళ్ళీ వస్తున్నది. అస్త్రవిత్ ఒక్కటి ఎక్కువ వస్తున్నది. అస్త్రవిద్యేత రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహృతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకా అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశ్రుతాం సర్వరక్షసాం ఏవముక్త్వా విమానస్థః చైత్యస్థాన్ హరియూథపః ననాద భీమ నిర్హ్రాదో రక్షసాం జనయన్ భయం. రాక్షసులకు అందరికీ కూడా భయాన్ని కలిగించేటట్టు చేసేశాడు. ఇక తర్వాత చైత్యప్రసాదాన్ని భగ్నం చేయటం ఇది ఉన్నది. రేపు ఇక్కడి నుంచి జంబుమాలిని ఉన్నాడు కదా, ఇప్పుడు ప్రహస్తుడు కొడుకు, వీళ్ళందరూ మనం రేపు సాగిద్దాం. అంతవరకు రేపు శుక్రవారం, రేపు కూడా హనుమ యొక్క పరాక్రమం, రేపు వచ్చే వారం కూడా అంత హనుమ యొక్క పరాక్రమంతో ఉండిపోతుంది. అంత గొప్ప. దీనిలో విశేషం 4 శ్లోకాలు వచ్చినాయి. ధారణ చేయండి, ఒక్కసారి ధారణ చేస్తే చాలా సరిపోతుంది అన్నమాట. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృదంగమయ. ఓం శాంతి శుభం భూయాతు.